వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ప్రస్తుతం మన ఏపీ హోంమంత్రి గారు అనిత గారు, వంగలపూడి అనిత గారు సింగపూర్ పర్యటనలో ఉన్నట్టున్నారు. మరి వచ్చేసారో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ వెళ్ళారు కాబట్టి ఆవిడకి అంతా ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అయిపోయి ఉంటుంది. నేను జస్ట్ వెళ్ళొచ్చాను కాబట్టి వచ్చేసరికి అంతా సింగపూర్ అయిపోయి ఉంటుంది. ఇది మన సినిమా గ్రాఫిక్స్లో లాగా అనేటువంటిది. ఎందుకంటే ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం అనేటువంటిది పదే పదే చెప్పుకుంటున్నటువంటి విషయం. కానీ అక్కడే ఉన్నాయి సమస్యలు అనేటువంటివి. ముఖ్యంగా ఆవిడ పదే పదే చెప్పేది ఏంటి, ప్రతిపక్షాలు ఏమనంటే గంజాయి జీరో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేసాం మేము. వైసీపీ టైంలో గంజాయి అనేటువంటిది విచ్చలవిడిగా అమ్మారు, అది ఇది అని చెప్పేసి ఆవిడ చాలా ఇది చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఇలాకా అయినటువంటి పిఠాపురంలో కూడా కొంతమంది కుర్రాళ్ళు ఒక పాడుబడినటువంటి భవనంలో కూర్చుని గంజాయి సేవించడం, ఆ తర్వాత గంజాయి వల్ల ఎన్నో అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలోనే. ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ ఒక పెద్ద ముఠా బయటపడింది. 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి గంజాయి పల్లెపల్లకు పాకింది. మత్తుకు బానిసలైన యువత గంజాయి తాగడంతో పాటు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. నగర ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం గంజాయి చేరడం నిఘా వైఫల్యానికి అద్దం పడుతుంది. గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 6 పోలీసులకు పట్టుబడినటువంటి ఘటన మైలవరంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి బదాస్ లోహోరా, గుప్తా హారిజస్, జీ కొండూరు మండలం చేగిరెడ్డిపాడు శివారులో నిర్వహిస్తున్న ఇటుకబట్టీల్లో కొద్దికాలంగా వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఏలూరు జిల్లా నూజివీడికి చెందిన చింతం విజయబాబు, షేక్ మెహర్బాబా, మైలవరానికి చెందిన షేక్ ఆసిఫ్, వెలవడం గ్రామానికి చెందిన తన్నీరు గోపీకృష్ణ ఇలా ఒక ముఠాగా ఏర్పడి మైలవరం, తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. బదాస్ లోహోరా, గుప్తా హారిజస్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి మైలవరం పాత ఎస్ఎస్పి క్వార్టర్స్ వద్ద ముఠాలోని మిగతా 4గురికి అందజేస్తుండగా మంగళవారం ఉదయం పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒడిశా నుంచి వచ్చింది. సో ఒడిశా నుంచి వాళ్ళు మైలవరం దాకా ఎలా చేరుకున్నారు? మరి ఇప్పుడు అనిత గారు సమాధానం చెప్పాలి దీనికి. అస్సలు ఎక్కడా కూడా మేము అదేదో దానికి ఏదో ఇది కూడా పెట్టారు. ఇది మన ఈగల్ ఐ అనేటువంటిది ఏదో పెట్టాము. దాంతో ఏంటంటే ఎక్కడున్నా సరే ఇప్పుడు మన డ్రోన్ టెక్నాలజీ, రియల్ టైమ్ గవర్నెన్స్, ఈగల్ టెక్నాలజీ, ఈ ఈగల్ వ్యవస్థ ఇలాంటి పదాలన్నీ భలే కనబెడతారు. సో మరి ఈగల్ ఏమైపోయింది, ఈగల్ తోలుకుంటుందా ఏంటి అర్థం కావట్లేదు. మరి ఎందుకంటే ఒడిశా నుంచి మైలవరం దాకా వచ్చింది అది. ఈ కేసులో పట్టుబడిన ఇది 6 నిందితులు గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారేనని, అంతకుముందు పట్టుబడిన వాళ్ళే అంటే వీళ్ళు మళ్ళీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఏసీపీ వై ప్రసాదరావు ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ కె సుధాకర్, గిరిసాయి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కాచవరం గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గల ఓపెన్ ప్లాట్లలో ఖాళీ ప్రదేశంలో ఉన్న 3 యువకుల నుంచి సుమారు 6 కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ నెల 4వ తేదీ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 3 యువకుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో కంచికచర్ల మండలంలోని గుట్టుముక్కల రోడ్లో గంజాయి పొట్లాలు విక్రయిస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కంచికచర్ల మండలంలోని పరిటాల్లో 6 వ్యక్తుల నుంచి 3 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్పై దండయాత్రలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం మొత్తవరపు కళ్యాణ మండపంలో పోలీసులు 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మంది గంజాయి తాగినట్టుగా తేలింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక మరో గంజాయి ముఠా విజయవాడ పోలీసులకు పట్టుబడింది. సింగనగర్ పోలీస్ స్టేషన్ కోతవేడు దూరంలోని అపార్ట్మెంట్ల ప్రాంతాలను స్థావరాలుగా మార్చుకుని గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కథనం మేరకు న్యూ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ల వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉండగా గుమ్మడి సంజయ్, నాగభూషణం, ఝాన్సీ, లక్ష్మీనారాయణ, అహ్మద్, నావేల్, అన్సార్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1.5 కిలో గంజాయి దొరికింది. వీళ్ళందరి మీద గతంలో పలు కేసులు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల వ్యవధిలోనే సింగనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 గంజాయి ముఠాలు పట్టుబట్టడం అనేటువంటిది గమనార్హం. ఈ 3 ముఠాల నుంచి మొత్తం 10.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అని అంటే మరి అనిత గారు ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అసలు జీరో డ్రగ్స్, జీరో గంజా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అని ఈ మధ్యన అసెంబ్లీలో కూడా చెప్పారు. మరి చూడాలి, మీరు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఇంకేమైనా కొత్తగా వీటి మీద ఏమైనా ఆలోచిస్తారా ఏంటి అనేటువంటిది చూడాలి. బట్ ఏదేమైనా సరే మీరు చెప్తున్న దానికి వాస్తవానికి పొంతనే లేదు. ఎప్పటికప్పుడు గంజాయి పట్టుబడుతూనే ఉంది. ముఖ్యంగా ఒడిస్సా అంటే అంత దూరం నుంచి దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్లు దాటి 1000 కిలోమీటర్ల పైన దాటి ఆ గంజాయి యువతలకు వస్తుందని అంటే మరి మీరు అక్కడ పోలీస్ పహారా ఏమైంది, ఈగల వ్యవస్థ ఏమైంది, ఇంకా డ్రోన్ టెక్నాలజీ ఏమైంది, రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది,
జరిగింది? ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేటువంటిది ఇప్పుడు అందరూ చర్చిస్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.